ఇది ఈరోజు తిరిగిన కిలోమీటర్లు ఆల్రెడీ 880 రూపాయలు వేయించిన, మళ్ళీ 880 రూపాయలు మళ్ళీ వేయించిన. దాంట్లో 3 గంటలు మిగిలినాయి. ఇప్పుడు 4 గంటలు వస్తాయి 800కి. సారీ, ఇప్పుడు 3 గంటలు ఉన్నాయి అంతే. ఇది సంగతి. అర్నింగ్ ఏందో మీకు మొత్తం వీడియోలో చెప్తాం. నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. నేను చాలా రోజుల తర్వాత ఇవాళ చేసినా అర్నింగ్. అంటే ఇవాళ చేసిన అంటే అంత కాదు, కాకపోతే 200 కిలోమీటర్లు అయితే దాటింది. ఫస్ట్ టైం 200 కిలోమీటర్ దాటినా. అంటే 200 కిలోమీటర్ దగ్గర వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు చేయలేదు, అర్నింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. డిసైడ్ అంటే ఇలా మంగళవారం కదా, మేబీ ఉంటుండొచ్చు. ఇవాళ మ్యాచ్ ఉంది అనుకున్నా, ఇవాళ మన ఎస్ఆర్ఎస్. కానీ ఇవాళ కాదు, రేపు ఉంది. మర్చిపోయాలి ఉంది. ఎయిర్పోర్ట్లో బుకింగ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎట్లయినా దొరుకుతుంది బుకింగ్. కానీ నేను మర్చిపోయాను, డేట్ చూసుకోలేను. అది యాక్చువల్లీ రేపు అది డేట్. కాకపోతే బుకింగ్స్ అనేది అయితే ఉన్నాయన్నా, మామూలుగా ఉన్నాయి. ఓలా ఉంది, ర్యాపిడో సంగతి ఉంది, ఊబర్ ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఇలా చెప్తున్నా కదా, దగ్గర ఓ 2000 ప్లస్ అయింది. కాకపోతే కిలోమీటర్ ఎక్కువ అయినా ఇంకోటి మనకి బుకింగ్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే బేగంపేట దగ్గర ప్రాబ్లం ఉందన్న. నేను పికప్ చేసుకున్న తర్వాత ఊబర్లో మనం చెప్తాను, ఫస్ట్ అన్నీ చెప్తాను మీకు, బుకింగ్ ఒక్కొక్కటి బుకింగ్ చెప్తాను. దాని తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఉందో చెప్తాను, ఓకేనా? ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది పాడిషరీఫ్, ఇంకా జల్పల్లి నుంచి ఎల్బీనగర్ వచ్చింది. 20 కిలోమీటర్స్. ఓలా నుంచి 38 మినిట్స్ పట్టింది. 419 రూపీస్ టోటల్ అనేది అయితే. నా రన్నింగ్ వచ్చి 310 రూపీస్, ఓకేనా? ఆడే అయిపోయిందా. మళ్ళీ సెకండ్ బుకింగ్ నాకు వచ్చింది ఎల్బీనగర్ నుంచే ఊబర్లో పికప్ చేసుకున్న 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ ఎంత ఉంది సంథింగ్. దగ్గర 4 కిలోమీటర్స్ పికప్ ఉన్నాయి. ఇదే నా లాంగ్ పికప్ ఉంటే ఇది ఒక ధమాకారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్యాన్సిల్ అయితే మనకు పైసలు రావు, కిస్మత్ ఉంటే వస్తుంది, ఇప్పుడు రావు. అదే పోయినా 3 కిలోమీటర్స్ దాకా పోయినా, ఒక కిలోమీటర్ ఉందనగా క్యాన్సిల్ చేసి పడేసారు. దానికి 41 రూపీస్ వచ్చింది. అది వీలైతే స్క్రీన్ షాట్ పెడతాం. మళ్ళీ అక్కడ నుంచి ఊబర్ నుంచి మళ్ళీ ఎల్బీనగర్ టు బేగంపేట వచ్చింది. ఇది వచ్చేసి 12 కిలోమీటర్స్ ఎంతనా. కాకపోతే దీనికి ఎక్కువ టైం పట్టిందనా. ఇదేనా ఊబర్ టు బేగంపేట, ఇదేనా. దీనికి దగ్గర ఇదేనా, అదేనా, దగ్గర దానికి 1 అవర్ పట్టిందన్న. ఎందుకంటే అక్కడ బండి ఏదో ప్రాబ్లం వచ్చింది. అంటే ఏదో బ్రిడ్జ్ పైన, బేగంపేట బ్రిడ్జ్ వెళ్తాం కదా, అక్కడ బండి అయిపోయి మొత్తం దగ్గర హాఫ్ అన్ అవర్ అక్కడనే అయిపోయినా. అది దాంట్లో అనేది కొద్దిగా ఫ్యూల్ అయితే ఎక్కువైంది. దానికి వచ్చేసి 332 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 293 రూపీస్ అనుకున్నా, ఓకేనా? మళ్ళీ బేగంపేట టు పంజాగుట్ట వచ్చింది. ఇది మీకు చెప్తాను, నాకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకు షార్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ వర్క్ అయిపోయింది అనుకోండి, నేను మళ్ళీ లొకేషన్ చేంజ్ చేస్తున్నాను, అట్లా చేయకండి. యాడ్ చేయమని చెప్పండి. అంటే సార్ లొకేషన్ ఇప్పుడు వేరే దగ్గర పోయింది కదా, అది యాడ్ చేయండి సార్, కానీ చేంజ్ చేస్తే మనకు బుక్ అవుతుంది. గుర్తుపెట్టుకున్నా, చేంజ్ చేస్తే మనకు బుక్ పడుతుంది. యాడ్ చేసుకోమని చెప్పి యాడ్ చేసుకుంటే అనేది ఆ డిస్టెన్స్ అనేది మనకి కవర్ అవుతుంది చిన్న బుకింగ్లో. ఇక పెద్ద బుకింగ్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రా చూడలేదు, కానీ చిన్న బుకింగ్ లేదు ఇదేనా. ఆయన ఒకటే మాట చెప్పాలి, లేదు సార్ అక్కడ పోయిన తర్వాత లేదా ఫస్టే చేంజ్ చేయండి సార్, యాడ్ చేసుకోండి, చేంజ్ చేస్తే మాకు అర్నింగ్ మాకు అంత పడదని చెప్పండి. అంతే సింపుల్గా రాదు సార్ అని చెప్పండి. ఎందుకంటే ఇవాళ చూసినాను, పికప్ 2 కిలోమీటర్స్కి 120 రూపీస్ ఎంత చూపించినాను నాకు. పికప్ చేసుకున్నా. దాని తర్వాత ఏమైంది, లొకేషన్ పోకముందే మనడు పోయిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ ఉందాక అక్కడ ఆపి, లేదు నేను లొకేషన్ చేంజ్ చేస్తున్నా అని చెప్పి లొకేషన్ చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి లొకేషన్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర లొకేషన్ చేంజ్ చేసుకున్నాం. యాడ్ చేసుకోలేడు. 4 కిలోమీటర్, యాక్చువల్ 2 కిలోమీటర్స్ బుకింగ్ ఉండే, అక్కడిక్కడ చేసి దగ్గర 5 కిలోమీటర్ చేసి మళ్ళీ అర్నింగ్ ఎంత ఉందో అంతే అయిందో, ఏం పెరగలేదు. అలా అక్కడ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఆయనకు ఒకటే చెప్పండి సార్, చేంజ్ చేయకండి సార్, యాడ్ చేయండి అని చెప్పండి. యాడ్ చేస్తే మనకు పైసలు వస్తాయినా, లేకపోతే మనకు పైసలు రావు, బుక్కనే. ఇదైతే బుక్కనే. ఈ చిన్న బుకింగ్ కొట్టేసిన. దాని తర్వాత ఓలా నుంచి ఉండేది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పంజాగుట్ట, అది ఇందాక చెప్పిన అదే, ఓకేనా? మళ్ళీ ఇక్కడ మిస్ అయింది మళ్ళీ ఇంకోటి. మళ్ళీ పంజాగుట్ట టు ఎయిర్పోర్ట్ వచ్చింది, అది ర్యాపిడోలా తీసుకున్నా. 32 కిలోమీటర్స్ ఉండే. టోటల్ అర్నింగ్ నాకు వచ్చింది 6 మినిట్స్ పట్టింది. 549 రూపీస్ అయింది. చెప్తున్నా ఇది ర్యాపిడోలో ఎట్లా అయిందంటే, నేను అనుకున్న ర్యాపిడోలో ఇవాళ ఎయిర్పోర్ట్ బుకింగ్ క్యాన్సిల్, ఏ బుకింగ్ అయినా జర డమ్మేస్తున్నాయి కదా. మేబీ పోయిన లొకేషన్ దగ్గర పోయిన తర్వాత లిఫ్ట్ చేయట్లేదు. మనోడు చేసిండు, దర్వాజా ఇరగొట్టినట్టే. నాకు కొద్దిగా లాక్ ప్రాబ్లం ఉండే, మనం గట్టిగా రిప్పని కట్టినా అది చేతికి వచ్చేసింది అండి. మీకు చూపిస్తారు, రేపు పొద్దున వీడియో తీయడం మర్చిపోయాను. అది చేతికి వచ్చేసింది, అది చేయాలి అని అడగలేక. ఎందుకంటే ఆల్రెడీ అది లాక్ పడుతుందని నాకు తెలుసు. కాకపోతే మనోడు గట్టిగా ఇట్లా అన్నాడు,
అది లేకపోతే ఇరిగిపోయింది. చెప్పిన అది ఒక బొక్క, అది ఎంత అవుతుందో తెలియదు, ఇక చూడాలి ఒకసారి. దానికి ఇష్టపెట్టిన తర్వాత ఎయిర్పోర్ట్ ఇష్టపడి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం, లంచ్ చేసి సాయంత్రం వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ అప్పటికే బయటికి వెళ్ళిపోయినా ఎయిర్పోర్ట్ నుంచి జిఎంఆర్ రూట్ జల్పల్లి రూట్ నుంచి బయటకు వస్తుంటే మనకు బుకింగ్ దొరికింది. యాక్చువల్ నేను 20 కిలోమీటర్లకి 400 రూపాయలు ఇచ్చినా ఖుషి అయిపోయి పికప్ చేసుకున్నాను. లేకపోతే తీసుకోకపోతే ఇంటికి వెళ్ళి నిమ్మలంగా కొద్దిసేపు అయినా వెళ్తుండే, కానీ మ్యాక్సిమం వెళ్ళకపోతున్నాయి. వెళ్దాం అనుకుంటున్నా కానీ అది కాకపోతే పోయిందే మంచి అయిపోయింది. ఎందుకంటే 400 చూపించింది, 20 కిలోమీటర్ అనుకున్నా. పికప్ చేసుకున్నాను. పికప్ చేసుకున్న తర్వాత లొకేషన్ల దగ్గర పోతే 28 కిలోమీటర్లు చూపించింది. టోటల్ అర్నింగ్ వచ్చి 447 రూపీస్, నా అర్నింగ్ వచ్చి 380 రూపీస్. 10 కిలోమీటర్ ఎంత పడ్డది అయినా 10 రూపాయలు ఎంత పడ్డది, అంతే. 10 రూపాయలు కూడా వాళ్ళలేదు అనుకుంటా, 10 రూపాయలు కూడా వాళ్ళే, 15 రూపాయలు అనుకో ఇక. ఓకేనా, అది అయిపోయిందా. చాలా తక్కువ పడ్డది అన్న, 15 రూపాయలు కూడా వాడలేదు. అది తక్కువ అయితే పడ్డది. కాకపోతే నేను 20 కిలోమీటర్స్ అని పికప్ చేసుకున్నాను. 400 చూపించింది కదా, 20 కిలోమీటర్స్ అని పికప్ చేసినా కానీ 30 కిలోమీటర్స్ నియర్ బై చూపించింది. వేస్ట్ అయిపోయింది పికప్ చేసిన. కానీ వెళ్ళైతే వెళ్ళినా మళ్ళీ అక్కడిక్కడ కూర్చోకుండా. మళ్ళీ దాని తర్వాత మనకు బంజారా హిల్స్ టు గచ్చిబౌలి దొరికింది. 10.6 కిలోమీటర్స్ 31 మినిట్స్ పట్టింది. 270 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 200 రూపీస్ అనుకున్నా నా అర్నింగ్. మళ్ళీ అక్కడ గచ్చిబౌలి టు మన కే నగర్ అంట. ఇది ఎక్కడ మన ఆదర్శాది కూడా ఏదో మణికొండ వచ్చి మణికొండ బండ్లగూడ జాకెట్ దగ్గర వస్తుంది. అక్కడ వచ్చింది మనకి 12.6 కిలోమీటర్స్ టోటల్ డ్రైవింగ్ అయితే మినిట్స్ పట్టింది. 20 మినిట్స్ పట్టింది, 25 మినిట్స్ పట్టింది. టోటల్ రన్నింగ్ వచ్చేసి 263 రూపీస్ ర్యాపిడోలో. మళ్ళీ నుంచి అక్కడనే వెళ్ళేవాట ఇంటికి వద్దాం అనుకున్నా కానీ 2000 అయిపోయిందా అప్పటికి, క్రాస్ అయిందా, క్రాస్ అయిపోయింది. ఇక చలో ఇక మళ్ళీ సాయంత్రం పూట ఎక్కువ అవుతుంది అని చెప్పి అప్పటికే పెట్రోల్ వేయించిన 880 ఎంత వేయించిన. చెప్తున్నా వేస్ట్ అయిపోయింది అసలు. ఆ ట్రాఫిక్లో ఇరిగిపోయినా బ్రిడ్జ్ దగ్గర పైకి ఎక్కిన తర్వాత ఇక మనకి ఏం ఆప్షన్ ఉండదు. అది అయిపోయిన తర్వాత దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అన్న. అది వచ్చేదాకా బండి ఆపేసిండు. ఆ ట్రాఫిక్లో బండి రివర్స్ తీసుకొని ఆ బండి పక్క పెట్టి అప్పుడు మూవ్ అయినాయి బండ్లని. దగ్గర హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్. అది బ్రిడ్జ్ల పైన ఉండి ఎక్కితే ఇది ఒకటి ప్రాబ్లం. ఏమైనా బండి బ్రేక్ అయిందంటే కథం అక్కడనే ఉండాలి, ఎక్కడ కదలేము. కింద నుంచి చూద్దామంటే అన్ని జామ ఉంటాయి. అది ఇవాళైతే అర్నింగ్ అయితే ఇవాళైతే చెప్తున్నా కదా, చాలా రోజులతో వెళ్ళినా. దగ్గర 4 రోజులు 5 రోజులు అయిపోయిందన్న. చెప్తున్నా నాలుగే మాత్రం చేయకండి అన్న. నాకంటే వేరే ఉన్నాయి కాబట్టి దాని దిక్కులు తీసుకున్నాను. మీరు మాత్రం కంటిన్యూ చేస్తే మాత్రం ఉంటుంది అన్న, మైండ్ గేమ్ అంతే. ఇక అయితే ఇలా అర్నింగ్ చెప్తున్నా. ఓలా నుంచి ఏమో 638 రూపాయలు అయినాయి. ఊబర్లో ఏమో 872 రూపాయలు అయినాయి. దీంట్లో ర్యాపిడోలో ఏమో దగ్గర 894 రూపాయలు అయినాయి. టోటల్ 2400. సగం పెట్రోల్ పోయినా సగం వచ్చినట్టు అన్న. దానికన్నా ఎక్కువ ఆశ లేదు. ఎందుకంటే పెట్రోల్ బండి కదా, ఇంకా నేను ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. 1000 రూపాయలు సంపాదించిన 500 పెట్రోల్ పెట్టుకుంటా, 500 ఇది పెట్టుకుంటా. దాంట్లో మెయింటెనెన్స్ ఏందో అనేది తర్వాత సంగతి చూసుకోవచ్చు. కానీ ఇక మనం ఇక దీనికి ప్రాఫిట్ అంటూ లేదు పెట్రోల్ బండ్లకి. ఇంకా సగం పోయినా సగం లాస్. ఇక చెప్తున్నా సగం పోతే సగం మనకు అనుకోవాలంతే. దానికన్నా ఎక్కువైతే రాదు ఇక పెట్రోల్ బండ్లకి. ఇది సంగతి. కాకపోతే 200 కాదన్న, 198 కిలోమీటర్లు మీకు ఆల్రెడీ వీడియో చూస్తున్నాను అనుకుంటా. దగ్గర నియర్ బై 200 కిలోమీటర్లు అన్న. కాకపోతే ఎందుకంటే దీని హైలైట్ ఏంటంటే పికప్లు 3-4 కిలోమీటర్ల దగ్గర ఎన్ని బుకింగ్లు కొట్టినా దగ్గర ఒక 10 బుకింగ్లు కొట్టినా. 10 బుకింగ్లో 3-4 కిలోమీటర్లు వచ్చినాయి అనుకో, ఆ 30 కిలోమీటర్లు దానికే అయిపోతున్నాయి పికప్లకే. దానికి పైసలు రావు మనకి, అర్థమవుతుందా? దానికి పైసలు రావు, అది పోయినట్టే ఇక. కాకపోతే ఊబర్లో ఇస్తుండొచ్చు, కానీ ర్యాపిడో దేంట్లో ఇక ర్యాపిడో అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, మనోడు మొత్తం జెట్ పైనుంచే పోతారు మనోడు, ఇట్లా గల్లీ నుంచి పోడు. అది ఇంకా హైలైట్ ఉంటుంది. దగ్గర ఈ పికప్లకే లాంగ్ పికప్లకే 25 కిలోమీటర్లు 20-30 కిలోమీటర్లు వేస్ట్ అయిపోతున్నాయి. ఇక నా ఇంటికాడ నుంచి అయితే ఇక మీకు తెలియదు ఏముంది, 10 కిలోమీటర్ నేను పోవాలి కంపల్సరీ. ఎట్లా పొద్దునైతే పాడిచ్చేట నుంచి 5 కిలోమీటర్లు అక్కడ పోయినా కాబట్టి చెప్తున్నా 10-20 కిలోమీటర్లు. అది దగ్గర 40 కిలోమీటర్లు పోయినా 2160 కిలోమీటర్ల ఇక అర్నింగ్ అన్న. పికప్ ఇచ్చిపెట్టి పికప్ యాడ్ చేసినామంటే ఇక ఒక 170 కిలోమీటర్లు తిరిగినా అనుకున్నాను. ఇంకా నాదైతే చెప్తున్నా కదా, 10 కిలోమీటర్లు పోను, 10 కిలోమీటర్లు వేస్ట్ అయితే కంపల్సరీ 102%. అది కిస్మత్ దొరికితే, అది ఎయిర్పోర్ట్ దొరికినా నువ్వు మళ్ళీ 10 కిలోమీటర్లు రావాల్సిందే. ఎక్కడ దొరికినా నాకు ఇక్కడ బొక్కనే. నాకైతే లొకేషన్ ఇంటి దగ్గర ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా ఒక్కోసారి వస్తుంటుంది, ఒక్కొక్కసారి ఇట్లా పన్నట్టు. ఎందుకంటే చెప్తున్నా కదా, అప్పుడప్పుడు ఫంక్షన్ హౌస్ ఏమైనా రాత్రిపూట అయినా అంటే అప్పుడు వస్తాయి. దాని తప్ప మళ్ళీ నాకు ఎప్పుడు రావు. హోమ్ లొకేషన్ అయితే వస్తే ఎయిర్పోర్ట్, లేకపోతే అత్తాపూర్, బండ్లగూడ జాగిరి, అవి 3 తప్పించి నాకు ఇక్కడ రావాలి. ఇది సంగతి. కాకపోతే జాగ్రత్త నడిపోయినా. బండ్లు మాత్రం తీసుకునే వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. సిఎన్జి బండ్లు, ఎలక్ట్రికల్ బండ్లు తప్ప వేరే బండ్లు తీసుకుంటే మాత్రం మీకైతే అర్నింగ్ రాదు. ఓకేనా, అది సోన్ సమస్య చేయండి. ఆల్రెడీ నేను ఇలా చూసిన మన మామూలుగా
ఆ కోయండూర్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఉంది కదా, అక్కడ చూసినా మొత్తం ఎలక్ట్రికల్ బండ్లు, కొత్త బండ్లు కనిపిస్తుంది నాకు. మళ్ళీ ఊబర్ వాళ్ళు తెలియదు, మళ్ళీ ఎవరు వాళ్ళు తెలియదు, కానీ ఎలక్ట్రికల్ బండ్లు అయితే కొత్తగా కనిపిస్తున్నాయి. ఇక దాని తగ్గట్టే రేట్ ఇస్తాడు మనకి. ఇక చూసుకోండి. ఇంకా ఏమవుతుందని మీరే గమనించండి అన్న, ఇక ఫ్యూచర్ ఎట్లుంటుందని. ఓకేనా? ఇది మన చేతితో మనం చేసుకుంటున్నాం, ఎవరు చేసింది కాదు, మన చేతితో మనమే చేసుకుంటున్నాం అంతే. మన డ్రైవర్ అన్న చేతులతోనే మనం చేసుకుంటున్నాం అంతే. ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినా. వీలైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, వెళ్ళి బెల్ ఐకాన్ కూడా కొట్టండి అన్న, మర్చిపోకండి. సపోర్ట్ చేస్తున్నాను కూడా సపోర్ట్ చేయండి అన్న, మీరు ఆశిస్తున్నారు సపోర్ట్ అయితే చేస్తారని. బాయ్, గుడ్ నైట్. దయచేసి డ్రైవింగ్ మాత్రం స్లో చేయండి. బాయ్.